పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించారు. జాతీయ ప్రయోజనాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పార్లమెంటులో గళం వినిపించాలని స్పష్టం చేశారు. రాష్ట్రానికి నిధులు, రైల్వే ప్రాజెక్టులు, కీలక బిల్లులపై అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ లో శనివారం సాయంత్రం జనసేన పార్టీ ఎంపీలతో సమావేశమైన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై సమగ్రంగా చర్చించారు. జాతీయ దృక్పథంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ నేషన్ ఫస్ట్ అనే భావన ప్రతి చర్చలో ప్రతిఫలించాలని ఎంపీలకు సూచించారు. పార్లమెంట్ వేదికగా ఆంధ్రప్రదేశ్ కు ప్రయోజనం చేకూర్చే ప్రతి అంశంపై జనసేన తరపున బలంగా గళం వినిపించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న ప్రాజెక్టులకు మరిన్ని కేంద్ర నిధులు తీసుకురావడానికి కృషి చేయాలని, కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఒప్పించే ప్రయత్నాలు చేయాలని ఎంపీలకు సూచించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న రైల్వే ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ ప్రాజెక్టులకు ఆమోదాలు, నిధుల కేటాయింపు, కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, రైల్వే ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అభివృద్ధి వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ఈ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు వంటి కీలక బిల్లులపై పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా పవన్ కళ్యాణ్ ఎంపీలకు మార్గనిర్దేశం చేశారు. ఈ సమావేశంలో లోక్సభ సభ్యులు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ పాల్గొన్నారు.